జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హే భగవాన్, నీ మాయగుణం చాలా విచిత్రం. కన్నులుండి ఎవరూ కానలేరు. ఆత్మను జయించాలి అనుకున్నవారు నిన్ను శరణు వేడక తప్పదు. నువ్వు అసదృశుడివి, నిరాకారుడివి. కానీ మధ్వాసన తామరలోచనుడివే, సాకార దృష్టి మూర్తివే కనపడుతూ ఉంటావు. ఇది మరొక మాయ. నిజానికి నువ్వు స్థితికారకుడివే, జన్మ సంయమనం విహీనుడివై ఉంటావు. అనంతుడివి. మహర్షులు ఇలాగే నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ సహర్షేషాలపై ఈ భూమండలం నిలబడింది. నువ్వు ఆది పురుషుడివి, ఆద్యగుణ విగ్రహుడవు, భగవంతుడవు, అజుడవు. నీ అనుగ్రహంతోనే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నాను. నీ చేతిలో మేము కీలిబొమ్మలం, తాడు కట్టి ఆడిస్తున్న పెంపుడు పెట్టలం. కర్మపర్వణిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సంహితుడెవ్వడు తెలుసుకోలేకపోతున్నాడు. దీనిని దాటే ఉపాయం తెలియడం లేదు. ఓ విలయోదయ స్వరూప, నీకివే నమస్కృతులు. నారద, రుద్రుడు ఎలాగా సంకర్షణుడిని స్తుతిస్తూ దేవిగణ సమాహితుడే ఇలావృతంలో నివసిస్తూ ఉన్నాడు. ఇలాగే భద్రేశ్వర దేశంలో హయగ్రీవుడే వాసుదేవుడి సన్నిధి చేసి ఉంటున్నాడు. భద్రశ్రవుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టినవారు భద్రసేవకులు. అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే. ఓం నమో భగవతే ధర్మయాత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్రశ్రయవాసులు హయగ్రీవ స్తుతి చేస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరుని యోగేశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వారు సమ్మోహితులవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకరమైన నీ లీలా విలాసము. వేదాంతుల పరిభాషలో నీవు అకర్తవు, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తవ్య. ఇది మరో విచిత్రం. యుగాంతంలో తమోగుణ తిరస్కృతాలైన వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారతకు నమస్కరిస్తున్నాను. నారద, ఈ ప్రకారంగా భద్రసేవనులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణ సంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్రను విన్నవారు చదివినవారు పాపకంచుక నిర్ముక్తులే దేవీలోక నివాసం పొందుతారు. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహ రూపుడే భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యోగ నరసింహుడు భక్తానుగ్రహకారకుడు. ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తే జస్తే జసే ఆవిర్భవ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రస గ్రస ఓం స్వాహ. అభయం మమాత్మని భూయిష్టాః ఓం క్షౌం అనే మంత్రాలతో అలనాటి ప్రహ్లాదుడు స్తుతించాడు. అవే నేటికి హరివర్షవాసులకు వేదమంత్రాలు. ఈ విశ్వానికి శుభమగుగాక, దుష్టులు నశింతురుగాక, సకల భూతములు పరస్పరం శుభములను ఆకాంక్షించుగాక, మనస్సు భద్రంగా ఉండుగాక, అదోక్షజుడిని యందు నిరంతరం నిర్హేతుకంగా సంలగ్నమగుగాక, సంతానము సంపదలు సబంధువులు మొదలైన తగులాటాలను తొలగిపోవుగాక, ఇంద్రియ ప్రియులము కాకుందుముగాక. నృసింహ ముకుంద, నిన్ను సేవించని నరుడు నరుడేనా? నీ పట్ల భక్తి ఉన్నవారికి సకల దేవతలు సంరక్షింతురే. భక్తి లేని వాడికి ఏ రక్షణము లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులకు నీ భక్తి ప్రాణదారం. దాని నుంచి తొలగితే జీవితం దుర్లభం దుర్భరం. అంచేత ఈ సంసార చక్రవాళాన్ని విడిచిపెట్టి
నీ పాద పద్మాలను ఆశ్రయించడం వారికి ఏనాడు ఏ భయం ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నృసింహస్వామిని స్తుతించేవాడు. నృసింహుడు అంటే పాప మదగజాలకు సాక్షాత్తు సింహమే. అతని హృదయ పద్మంలో నెలకొల్పుకొని హరివర్షవాసులు ఉపాసిస్తున్నారు. నారద, కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు. అక్కడి వారికి వెలువేలుపు. క్షీరాబ్ది రాజకన్య లక్ష్మీదేవి ఈ కేతుమాల దేశానికి అధినాయిక. ఆ తల్లి ముందుగా ఈ స్మరరూపధారి అయిన శ్రీ మహావిష్ణువును స్తుతించింది. ఓం హ్రీం శ్రీం హూం ఓం నమో భగవతే హృషికేశాయ సర్వగుణ విశేష శైర్విలక్షితాత్మనే ఆకూతినాం చిత్తానాం చేతసాం విశేషానాం చాధిపతయే షోడశ కళాయ చందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ ఇత్యాది మంత్రాలతో స్తుతించింది. అవే నేటికి అక్కడ మంత్రాలు. స్త్రీలు హృషికేశ్వరుణ్ణి ఉపాసిస్తూ మరొక పురుషుడిని భర్తగా చేపట్టబడితే వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు లభించవు. హృషికేశ్వరుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్నీ సమకూడుతాయి. అతడే సర్వ జగత్పతి. అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబనం. మరో ప్రభువు ఊహలకు కూడా లేడు అని కేతుమాల వర్షవాసులు విశ్వసించి కామరూపధారి నారసింహుడిని పలు విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యరూపధారి. ఈ దేశాధిపతి మనువు ఇలా స్తుతించాడు. ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వయ ప్రాణయోజసే బలాయ మహామత్యాయ నమః. మత్స్యరూపధారి లోకపాలకుడికైనా కనిపించని రూపంలో నిఖిలాలలో కాలాలలోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తున్నావు. అందుకే ఈశ్వరుడు అయ్యావు. ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు ఒక్కరొక్కరూ కానీ సమష్టిగా కానీ చెయ్యలేని సృష్టి సంకర్ష రక్షణ కార్యాన్ని నువ్వు అవలీలగా చేస్తున్నావు. యుగాంతంలో ప్రళయ జలదిలో నువ్వు ఒక్కడివే ఈదులాడుతుంటావు. పునఃసృష్టికి దారి చూపుతుంటావు. నువ్వు జగత్ప్రాణ గణాత్ముడవు. నీకివే నమస్కృతులని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తూ ఉంటారు. ఈ మత్స్యావతారుడు సకల సంశయాచ్ఛేద కారణుడు. ధ్యానించిన వారికి సకల కల్మషాలను దులిపివేస్తుంటాడు. నారద, హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మ రూపధారి, యోగపతి, ఆర్యముడు ముమ్మొదట స్తుతించాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ నోపలక్షిత స్థానాయ నమో వర్మణే నమో భూమ్నే నమో వస్తానాయ నమస్తే. ఓ అవ్య పదేశ రూప, నీ రూపాలను పరిగణించడం ఎవరి తరమూ కాదు. స్వేదజ, అండజ, ఉద్భిద అంటే మొలక రూపాలతో ఉన్న ఈ చరాచర జగత్తు దేవ, ఋషి, పితృజాతులు, భూమి, ఆకాశము, శైల, సరిత్, సముద్రము, ద్వీప, గ్రహ నక్షత్రాదులన్నీ నీ ఏకైక రూపం. అయితే కవులు వీటిని అసంఖ్యేయ నామరూప ఆకృతులు కల్పించి స్తుతిస్తున్నారు. తత్వం తెలిసిన వారికి అంతా ఒకటే రూపంగా భాషిస్తుంది. సంఖ్యా నిదర్శనవుడు నువ్వు, నీకిదే నమస్కృతి అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతించాడు. ఉత్తర కురు దేశాలలో భగవంతుడు ఆదివరాహమూర్తి. భూదేవి ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాద్వర వయవాయ మహావరాహాయ నమః. కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే.
ఓ యజ్ఞవరాహమూర్తి, కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మతిస్తూ ఉంటారు. నిగూఢంగా యోగక్రియలు అనుష్ఠిస్తూ ఉంటారు. వేదశాస్త్ర యోగ విద్యలను అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులు అవుతూ ఉంటారు. మాయలు తొలగిపోవడం నీ దయా విశేషం. నువ్వు గుణకర్మ సాక్షివి. అలనాటి ఆదిశూకరమూర్తివై నన్ను దంశ్రాగ్రభాగాన నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురువర్ష నివాసులతో కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించింది. కింపురుష దేశంలో భగవంతుడు సీతారామరూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్య లక్షణాలు ఉత్తమ శీలము కలిగి దుష్ట శిక్షణకు అవతరించిన దాశరథి నమో నమః. బ్రహ్మణ్యదేవ, మహాపురుష, మహాభాగ, సాధువాద నికషణ, నువ్వు మానవులను మహితాత్ములుగా దిద్ది తీర్చడానికి మానవుడుగా జన్మించావు. రాక్షసవధ నీ అవతారానికి ప్రథమ లక్ష్యం. లేకపోతే సీతావియోగాది దుఃఖాలను నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. లక్ష్మణుడితో కలిసి వచ్చి వానరులతో వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. దేవతలు కానీ దానవులు కానీ నరులు కానీ వానరులు కానీ కృతజ్ఞతామూర్తివై మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మన సేవిస్తే చాలు, సంసార జలధిని తేలికగా దాటేస్తారు. ఇలా సత్యసంధుడు, దృఢవ్రతుడు, రాజీవనేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు స్తుతించాడు, కీర్తించాడు, సేవించాడు. కింపురుష దేశస్థులందరూ ఇప్పటికీ అదే మార్గాన పయనిస్తూ ఉన్నారు. నారద, ఈ రామచంద్ర కథనాన్ని విన్నవారు పఠించిన వారు సర్వ పాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు. భారతవర్షం విశిష్టత విందాం. భారతవర్షంలో నేనే ఆది పురుషుణ్ణి, నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాటి ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మాయ నమో కించిన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆత్మారామాధిపతియే నమో నమః అని స్తుతించావు. ఓం నరనారాయణ రూప, ఈ సృష్టి స్థితి లయలకు కర్తవై ఉండి వాటిలో బంధింపబడవు. దేహదారివైన దేహాంతం లేనివాడివి, అసక్తవి, వ్యక్త సాక్షివి. ఇది యోగేశ్వరుడవైన నీ యోగ నైపుణ్యం. మా తండ్రి హిరణ్యగర్భుడు చెప్పినట్టు నిర్గుణుడవై నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కళేభారాన్ని విడిచి భవబంధమోచనం పొందుతాడు. ఐహిక ముష్మిక కామలంపటుడైన సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాంసుడైనా, ఎంతటి యోగ సాధకుడైనా నిష్ఫలం. అది అంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. అందుచేత ఓ ప్రభు, కుత్సితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన భక్తిని, ముక్తిని అనుగ్రహించు అని నారద నువ్వు ఈ నారాయణుడిని స్తుతించావు. దేవర్షి, ఈ భారత వర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తాను, తెలుసుకో. మలయ, మంగళప్రస్థ, మైనాక, చిత్రకూట, వృషభ, కుటక, కోల, సహ్య, దేవగిరి, ఋష్యముఖ, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, వారిధార, వింధ్య, భుక్తిమత, వృక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవకత, కకుభ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమైనవి.
ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నానపాన అవగాహన దర్శన స్పర్శన కీర్తనాదులతో మానవుల త్రివిధ పాపాలను పారద్రోలుతున్నాయి. తామ్రపర్ణి, చంద్రవస, కృత్తమాల, వటోదక, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్టిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మణ్వితి, సింధు, అందసోణ, మహానది, ఋషికుల్య, అత్రిసమ, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, రోదవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుద, విత్తస, అసిక్రి, విశ్వ మొదలైన వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్ల, లోహిత, కృష్ణ వర్ణాలతో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య, మానుష, నరక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తుంటాయి. వర్ణ విధానంలోనే అపవర్గం అంటే ముక్తి లభిస్తుంది. ఇదే ఇక్కడ విశేషం అని మునులు దేవతలు కీర్తిస్తూ ఉంటారు. నారద, ఈ భరతవర్ష వాసులు అదృష్టమే అదృష్టం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడే వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు. దుష్కర్మమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమీ అవసరం లేకుండా శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏమి లాభం? భారతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరం. వైకుంఠ కథా సుధా పగలేని దేశం, సాధు సజ్జనులైన భాగవతోత్తములు లేని దేశం, యజ్ఞయాగాలు జరగని దేశం, అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు. తమ జ్ఞానక్రియ ద్రవ్య కలాపాలన్నింటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రము జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భరతవర్షంలోనే కనీసం తరులత రూపంలోనైనా జన్మించడం కోసమైనా యత్నిస్తూ ఉంటారు. ఈ నేలతో ఏర్పడే బంధము అనుబంధము అటువంటి. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన శుభపరంపరలను అన్నింటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకే స్వర్గసుఖాల శేషం ఉన్నవారు భరతవర్షంలో జన్మనిచ్చి కోరుకుంటూ ఉంటారు. ఈ రకంగా భారతవర్షం మహాత్మాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను విన్నాను. నారద మహర్షి, ఈ జంబూ ద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, అవర్తన, రమమాణ, మందర, హరిణ, పాంచజన్య, సింహళ నామాలతో 8 ఉపద్వీపాలు ఉన్నాయి. ఈ సింహళ ద్వీపాన్నే లంక అని కూడా అంటారు. ఇంకా మిగతా ప్లక్షాది ద్వీప షట్కాన్ని వివరిస్తాను విను. ప్లక్షాది ద్వీప షట్క వర్ణన. నారద మహర్షి, ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో పరిణామంలో జంబూ ద్వీపంతో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడు సప్తజిహ్వుడు. ఇతను తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తాను యోగ మార్గంలో భగవంతుని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు యవసుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకు అధిపతులు. ఈ లక్షద్వీపంలో అరుణ, నృష్ణ, అంగీరసి,
సావిత్రి, సుప్రభాతిక, ఋతంబర, సత్యంబర అని 7 నదులు ఉన్నాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్, సువర్ణ, హరినిష్ఠిత్వ, మేఘమాల అని 7 పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నదులలో నీళ్లను దర్శించిన స్పృశించిన సకల పాపాలు తొలగిపోతాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయ, సత్యాంగ సంజ్ఞలతో ఈ లక్షద్వీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయు పరిమాణం 1000 సంవత్సరాలు. వీరంతా వేదవిహిత మార్గంలో సూర్యోపాసన చేస్తూ ఉంటారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు. నారద, ఈ లక్షాది పంచద్వీపాలలోనూ నివసించే వారికి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియ బలము, బుద్ధి బలము సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ లక్షద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. సాల్మల ద్వీపం ఈ లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురా సముద్ర పరివేష్టితం. ఇక్కడ శాల్మలి వృక్షం మీదన గరుత్మంతుడు గూడు కట్టుకొని నివసిస్తున్నాడు. ప్రియవ్రతుడు పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సోమనస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్రం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శతశృంగ, వాసుదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశృతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహుపు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చాతుర్వర్ణ విభాగాలు విరాజిల్లుతున్నాయి. వీరంతా వేదమయుడైన సోమేశ్వరుని ఉపాసిస్తారు. కృష్ణ శుక్ల కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వ ప్రజలను ఆదినాయకుడు. సురా సముద్ర పరివేష్టితమైన ఈ శాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సురా సముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభం దశ దిశలకు వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఈ ద్వీపానికి ఆ పేరు. ప్రియవ్రతుడు తనూజుడైన హిరణ్యరేతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 విధాలుగా చేసి తన 7 తనయులకి అప్పగించాడు. తనయుల పేరు మీద సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుధ, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, దేవక నామధేయాలతో అవి ప్రసిద్ధాలు. ఈ ద్వీపంలోనూ 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూట, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలు ఉన్నాయి. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత్, మందమాలిక అనేవి ఇక్కడ నదుల పేర్లు. కుశద్వీపవాసులు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ ప్రజల్లో కుశల, కోవిద, అభియుక్త, కుశక నామధేయాలతో చతుర్వర్ణాల విభాగంగా ఉంది. వీరంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాలలో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలన్నీ శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. మహర్షి కొనసాగించాడు. నారద, ఈ కుశద్వీపానికి అనతి దూరంలో 2 పెద్దదిగా క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రం, క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు ఏర్పడింది. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించినది ఈ క్రౌంచ పర్వతాన్ని. ప్రియవ్రత కుమారుడు ఘృతవృష్టుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 విధాలుగా చేసి తన 7 కొడుకులకు అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులని కథ వచ్చింది కదండి. దీనివల్లనే వచ్చినట్టుంది. ఆ 7 పేర్లతో 7 దేశాలు ప్రసిద్ధికెక్కాయి. అమ, మధురరోహ, మేఘవృష్ట, సుధామక,
బ్రాజిష్ట, లోహితార్ణ, వసస్పతి దేశాలు. అవి శుక్లవర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్ర పర్వతాలు. అభయ, అమృతోగ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రవతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చతుర్వర్ణ వాళ్ళు కూడా ఈ నదీ జలాలను సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తూ ఉంటారు. పురుష, వృషభ, ద్రవిడ, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది. వీరందరూ ఆపోమయుడు, అపాంపతి అయిన వరుణదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణుణ్ణి అర్చిస్తారు. ఈ ద్వీపానికి అవతల శాఖద్వీపం ఉంది. దాని విస్తీర్ణత 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దది అంటే మండ సముద్రం. శాఖవృక్షం కారణంగా దీనికి ఈ పేరు స్థిరపడింది. ప్రియవ్రతుడు కొడుకు మేధాతిథి దీని పాలకుడు. తన 7 కొడుకులకు 7 భాగాలుగా ఈ ద్వీపాన్ని పంచి అప్పగించి అతడు యోగ మార్గంలో ముక్తిని పొందాడు. కొడుకుల పేర్లతోనే రాజ్యాలకు ప్రసిద్ధి వచ్చింది. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రానికుడు, చిత్రరేఫుడు, బహురూపుడు, విశ్వదృక్కుడు అనేవి వారి పేర్లు. ఈ 7 రాజ్యాలకు సరిహద్దులుగా 7 పర్వతాలు ఉన్నాయి. అలాగే 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్ర, శ్రోతక, దేవపాల, మహాశన పర్వతాలు ప్రసిద్ధాలు. అనగా ఆయుర్ధ, ఉభయవృష్టి, అపరాజిత, పంచపతి, సహస్రశృతి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాలతో చాతుర్వర్ణాల వాళ్ళు కూడా వీరందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడుని ఉపాసనా దేవత. ఈ శాఖ ద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీపం. ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టితం. అగ్నిజాలల్లాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్పం అంటే పద్మం ఉండడం వల్ల ఈ ద్వీపానికి పేరు వచ్చింది. ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆసనం. మహర్షులు దీనిని మానసోత్తరం అని అంటారు. కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపమని పేరు కూడా ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు వీతహోత్రుడు దీనికి అధిపతి. ఇతడికి రమణుడు, ఘాతకి అనే 2 కుమారులు. అందుకని ఆ ద్వీపాన్ని 2 భాగాలుగా ఆ 2కి అప్పగించి తాను తన పూర్వజుల్లాగా భగవద్భక్తిపరుడే ముక్తి పొందాడు. రమణ, ఘాతకి నామాలతోనే ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది. దాన్ని అవధిగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కుల 4 పట్టణాలు ఉన్నాయి. అవి ఇంద్ర దిక్పాలకులకు నివాసాలు. మేరువుకి ప్రదక్షిణం చేసి సూర్యుడు ఈ పర్వతం మీద నుంచి ఉదయిస్తాడు. సూర్యుడు అంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రాత్రి ఒక పగలు. నారద, ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మోపాసకులు. సకర్మయోగంలో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఏకాంతమద్వయం శాంతం తస్మై భవతే నమః అని అర్చిస్తూ ఉంటారు. లోక పర్వతం. నారద, అటుపైన లోకాలోక పర్వతం ఉంది. లోకాలకు అంతరాళంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మానసోత్తరం నుంచి సుమేరు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. అది అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ప్రాణి అనేదే ఉండదు. అందులోని ప్రవేశించిన ఏ పదార్థము మరింక తిరిగి కనిపించదు. అందుచేత అక్కడ జీవరాశి లేదనడం. అందుచేతనే దానిని లోకాలోకం అనడం. ముల్లోకాలకు కడపటిది కొండగా పరమేశ్వరుడు దీనిని కల్పించాడు. సూర్యుడు మొదలుకొని ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే
దానికి అర్వాచీనాలుగానే ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి. పరాచీనాలు కానేరవు. అంత ఎత్తైనది, అంత విశాలమైనది ఆ పర్వతం. నారద, 50,000,000,000 యోజన విస్తీర్ణమైన ఈ భూలోకంలో లోకాలోక పర్వతం 4 వంతులు. ఆ పర్వతం మీద 4 దిక్కులు 4 దిగ్గజాలను నిలబెట్టారు. బ్రహ్మదేవుడు వృషభం, పుష్పచూడం, వామనం, అపరాజితం అని 4 పేర్లు. ఇవే సమస్త లోకాలకు స్థితిహేతువులని పెద్దలు చెప్తున్నారు. వీటికి తక్కిన తన విభూతులకు శక్తి సామర్థ్యాలను, సత్వ ఐశ్వర్యాలను అందిస్తూ అష్టసిద్ధి సమేతుడైన విశ్వక్సేనాది పరివృతుడైన భగవంతుడు శ్రీహరి విరాజిల్లుతూ ఉంటాడు. సకల లోకాలకు శుభం కలిగించడం కోసం 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ధరించి ఉంటాడు. కల్పాంతం వరకు అదే వేషంతో ఉండే సనాతనుడతడు. స్వమాయ విరచితమైన ఈ విశ్వం అతనికి వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండే లోకం, లోపల ఉండే అలోకం, సూర్యచంద్రాది గ్రహాలు గతిభేదాలను, అటుపైన అంతా శుద్ధాకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు. సూర్యాండానికి భూగోళానికి మధ్య 25 కోట్ల యోజనాల దూరం ఉంది. ఘృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండు అంటారు. హిరణ్యాండం నుంచి బంగారు గ్రుడ్డు ఆవిర్భవించాడు కనుక హిరణ్యగర్భుడని అంటారు. సూర్యుడి వల్ల ఈ బ్రహ్మాండంలో ఆకాశమని, దిక్కులని, భూమని, స్వర్గమని, నరకమని, పాతాళమని విభజనలు ఏర్పడినాయి. ఆయా చోట్ల ఉండే దేవతిర్యగ్ మనుష్య సరీసృప తరులతాధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ, సూర్యుడే చూపు, సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారద, ఇదంతా భూమండల సన్నివేశం. దీనికి ఊర్ధ్వ భాగాన ఉన్న దానిని దివము అంటారు. ఇది 2 దళాలు చిగురు, 2 చేటల జంట, శూన్యమే అనుసంధానం. రెండింటికి నడిమి భాగాన శూన్యాంతరాళంలో సూర్యభగవానుడు తన వెలుగులతో ముల్లోకాలను ప్రకాశింపచేస్తున్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు గతి మాంద్యం పొందుతాడు. అది ఆరోహణ స్థానం, అందుకని పగటి పూటలు దీర్ఘంగా ఉంటాయి. దక్షిణాయనంలోని సూర్యుడు గమనం వేగంగా సాగుతుంది. ఇది అవరోహణ స్థానం, అందుకని పగటి పూటలు నిడివి తగ్గుతాయి. విష్ణువత్తులో మాత్రం సమగతిలో ఉంటాయి. అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటాయి. దీనిని రాశి చక్రంలో చెప్పాలంటే మేష తులారాశుల్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు విషువత్తు, అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభ మొదలు కన్యారాశి వరకు 5 రాశుల్లోనూ సంచరిస్తున్నప్పుడు పగళ్ళు దీర్ఘంగా, రాత్రులు హ్రస్వంగా ఉంటాయి. వృశ్చికాది పంచరాశుల్లోనే మీనరాశి వరకు ఉన్నప్పుడు పగళ్ళు హ్రస్వంగా, రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. నారద, ఇలా సూర్యుడికి శీఘ్ర, మంద, సమగతులు 3 ఉన్నాయి. గ్రహాలకు అన్నింటికీ త్రివిధ స్థానాలు, మార్గాలు ఉన్నాయి. జరద్గవం, మధ్యమ స్థానం, ఐరావతం, ఉత్తర స్థానం, వైశ్వానరం, దక్షిణ స్థానం. ఒక్కొక్క స్థానంలోనూ 3 వీధులు ఉన్నాయి. వృషభ వీధి, గోవీధి, జారద్గవ వీధి అనేవి 3 జారద్గవ స్థానానికి. నాగ, గజ, ఐరావత వీధులు ఉత్తర స్థానానికి. అజ, మార్గి, వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి. అశ్విని, భరణి, యమ్య, కృత్తికలు నాగవీధి. రోహిణి, మృగశిర, ఆరుద్ర గజవీధి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఐరావత వీధి. పుబ్బ, ఉత్తర, మఖాలు వృషభ వీధి. హస్త, చిత్త, స్వాతి ఇవి గోవీధి. జ్యేష్ఠ, విశాఖ, అనురాధ జారద్గవి వీధి. మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అజవీధి. శ్రవణ, ధనిష్ట, శతభిషం మృగవీధి. మార్గి, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, వైశ్వానర వీధి. ఉత్తరాయణంలో యుగాక్షాంతర్నిబద్ధాలు వాయురూపాలు అయిన పాశాలను లాగి పట్టుకోవడం వల్ల సూర్యుడు
మండలానికి రథానికి గతి మందగిస్తుంది. దీన్ని ఆరోహణం అంటారు. అందుకని పగళ్ళు నిడివిగా, రాత్రులు కురచగా ఉంటాయి. దక్షిణయానంలో బహిర్మండల గతి కాబట్టి పగ్గాలను వాయుపాశాలు వదిలిపెట్టడంలో శీఘ్రగతి ఏర్పడుతుంది. దీన్ని అవరోహణం అంటారు. అందుకని పగళ్ళ నిడివి తగ్గి రాత్రుల నిడివి పెరుగుతాయి. వైశ్వంలో పాశాలు సమంగా ఉండడం వల్ల రేయింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఇది మధ్యమండల గతి. ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం కీలకం. మేరు మీద తూర్పు దిక్కు ఇంద్రపట్టణం ఉంది. దీనికి ఐంద్రి అని పేరు. దక్షిణంలో యమాధిష్ఠితమైన సంయమనీపురం, పశ్చిమాన వరుణదేవుడి నీమ్లోచమీపురం, ఉత్తరాన కుబేరాధిష్టమైన ఇబావరీపురం ఉంటాయి. సూర్యుడు ఐంద్రీపురంలో ఉదయించి మధ్యాహ్నానికి సంయమనీపురం చేరి నీమ్లోచనీపురంలో నిమిలనం చెందుతాడు. విభావరీపురంలో రాత్రి గడుపుతాడు. ఇలా ఈ 4 పట్టణాలు సూర్యుడికి గమనానికి నిమిత్తాలు. మేరు పర్వతం మీద ఉన్నవారికి సూర్యుడు ఎప్పుడు ఆకాశ మధ్యగతుడయ్యే కనబడుతూ ఉంటాడు. తూర్పున ఇంద్రపురంలో ఉదయిస్తున్నప్పుడు తక్కిన 3 పురాలను, ఈశాన్యాగ్నేయ కోణాలను స్పృశిస్తాడు. కోణంలో ఉన్నప్పుడు 2 పురాలను, 3 కోణాలు స్పృశిస్తాడు. నారద మహర్షి ఎవరికి ఎటువైపున సూర్యుడు మొదటిసారిగా కనిపిస్తాడో వారికి అది ఉదయం, తూర్పు దిక్కు. ఎటువైపు తిరోధాన చెందుతాడో అది పడమర, అస్తమ దిశ. ఇక నిజానికి సూర్యుడు ఉదయాస్తమయాలు లేవు. దర్శన అదర్శనాలను బట్టి వీటిని మనం కల్పించుకున్నాము. అతడు నిత్యుడు. అన్ని ద్వీపాల వారికి మేరువు ఉత్తర దిశలోనే ఉంటుంది. సూర్యుడి దర్శనాలను బట్టి తూర్పు పడమరలు ఏర్పడితే సూర్యుడికి వామభాగాన మేరుపర్వతం ఉంది అని పెద్దల నిర్ణయం. అందుచేత రవిబింబానికి ఎడమవైపు ఉత్తర దిక్కు, కుడివైపు దక్షిణ దిక్కు. సూర్యుడు తూర్పున ఐంద్రిలో ఆవిర్భవించి దక్షిణ దిక్కుకు వచ్చేసరికి 15 గడియల కాలం పడుతుంది. 2,37,70,5,000 యోజనాల దూరం గడుస్తుంది. అక్కడి నుండి పడమటికి అంతే దూరాన్ని అంతే సమయంలో చేరుకుంటాడు. సూర్యరథం ఒక ముహూర్తకాలం సమయంలో 34,800,000 యోజనాలు ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక్క దివారాత్రంలో 9 కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది. ప్రవాహము అనే వాయువుతో నిండి ఆ సూర్యుడు తన నక్షత్రగ్రహ పంక్తులతో కలిసి కదులుతూ ఉంటాడు. ఇతడు కాలమార్గ ప్రదర్శకుడు, ఋతుకర్త, దివాకరుడు, జుమణి. చంద్రాది గ్రహాలు నక్షత్రాలు ఇతడితోనే ఉదయిస్తాయి, ఇతడితోనే అస్తమిస్తాయి. ఈ సూర్యుడి రథానికి ఒకే ఒక్క చక్రం ఉంది. దానికి 12 ఆకులు, 3 అడ్డలు, 6 పూటీలు ఉంటాయి. దీన్నే కవులు సంవత్సరాత్మకం అంటారు. అది తిరిగే అక్షం మానసోత్తర తీరంలో మేరు శిఖరం మీద ఉంటుంది. 2వ అక్షం ధ్రువ నక్షత్రం మీద. ఈ రథం ఆ అక్షంలో గానుగలాగా తిరుగుతూ ఉంటుంది. తైలకారక యంత్రేణ చక్ర సౌమ్యం పరిభ్రమన్. దీనికి సప్త ఛందస్సులే సప్తాశ్వాలు. గరుత్మంతుని అన్నగారైన అరుణుడు ఈ రథానికి సారథి. దీనినొక కాడికి రథానికి మధ్య ఉండే భాగం 36 లక్షల యోజనాలు పొడవు ఉంటుంది. బొటనవేలి కణుపు అంత ఆకారం కలిగిన వాలకిల్లులు 60,000 మంది ఈ రథంలో ఉండి నిరంతరం సూర్యుని వేద మంత్రాలతో స్తుతిస్తూ ఉంటారు. ఇంకా తక్కిన మునులు, గంధర్వులు, అప్సరసలు, నాగజాతి వారు, దైత్యులు నెలకు 7 చొప్పున సూర్యుని స్తుతిస్తూ ఉంటారు. నారద, ఇంకా చంద్రగ్రహాలు గమనం గురించి చెప్తాను, ఆలకించు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. వీటి గతులను బట్టి మానవులకు శుభాశుభ నిదర్శనాలు లభిస్తూ ఉంటాయి. కుమ్మరి చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద వాలిన కీటకాలు కూడా తిరిగినట్టు సూర్యుడితో కలిసి ఈ కాలచక్రంలో గ్రహరాశులన్నీ తిరుగుతూ ఉంటాయి.
మేరువుకి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. స్వకీయము, పరరాశి, సంచారము అని గ్రహాలకు అన్నింటికీ 2 గతులు ఉన్నాయి. ఆదిపురుషుడు భగవానుడు, లోక భగవానుడు, నారాయణుడు, అఖిలాధారుడు అయిన సూర్యుడు లోకాలకు శుభం కలిగించడం కోసం కర్మ విశుద్ధి నిమిత్తం త్రయమయుడై తనంత తాను ఇలా సంచరిస్తూ ఉంటాడు. వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రద్ధాభక్తులతో అర్చించేవారు, యజ్ఞయాగాలు చేసేవారు శ్రేయస్సు పొందుతున్నారు. కాలచక్రగతుడైన 12 రాశులలోనూ సంచరిస్తూ 12 నెలలు కల్పిస్తున్నాడు. ప్రతి మాసానికి శుక్లకృష్ణ పక్షద్వయం ఉంది. దివారాత్రులు ఉన్నాయి. 27 నక్షత్రాలలో సపా నక్షత్రాలు ద్వయానికి ఒక రాశి అని పేరు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 9 పాదాలు ఒక్కొక్క రాశి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం మేషరాశి మొదలగునవి. సంవత్సరంలో 6వ అంశానికి ఒక ఋతువు అని పేరు. 2 నెలలు, 3 ఋతువులు, ఒక ఆయనం, ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంవత్సరానికి 2 భాగాలు. సూర్యుడి మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరాల్లో 5 రకాల భేదాలు ఉంటాయి. సంవత్సరం పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని వాటి పేర్లు. చంద్రుడు సూర్యరశ్మికి 1,00,000 యోజనాల దూరంలో ఊర్ధ్వంగా ఉన్నాడు. ఇతడు ఓషధి నాథుడు. పక్షద్వయంలో మాసకాలాన్ని భుజిస్తాడు. ఇతడు సూర్యుడి కన్నా శీఘ్రగతి. ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండడం కారణంగా 12 మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న కళలతో దేవతలకు, క్షీణిస్తూ కళలతో పితృదేవతలకు ఇతడు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. సూర్యుడు అహస్కరుడైనట్టే చంద్రుడు రాత్రికారకుడు. సర్వజీవకోటికి ఇతడే ప్రాణము, ఇతడే జీవము. ఇతడు ఒక్కొక్క నక్షత్రంలోనూ 60 గడియల కాలం ఉంటాడు. 2 రోజులు ఒక్క పూటలో రాశి గడుస్తుంది. సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు నెల రోజుల్లో పరిభ్రమిస్తాడు. ఇతడు అమృతధాముడు, మనోమయుడు, అన్నమయుడు, దేవపితృ మనుష్య సరీసృప తరులతాది సర్వ ప్రాణికోటికి ప్రాణప్రదుడు, ఆప్యాయనశీలుడు కనుక ఇతనికి సర్వమయుడు అంటారు. ఈ చంద్రుడికి 3,00,000 యోజనాల దూరంలో మేరుకి ప్రదక్షిణంగా బచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ బచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. అభిజిత్తు కూడా అక్కడే ఉంటుంది. దీనితో కలిసి నక్షత్రాల సంఖ్య 28. ఈ బచక్రానికి పైన 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడు ఉంటాడు. ఇతడు సూర్యుడికి ముందు వెనుక తిరుగుతూ ఉంటాడు. శీఘ్రమంద సమగతులు ఇతడికి ఉన్నాయి. ఇతడు లోకులకు సాధారణంగా శుభప్రదుడు. వృష్టి విషంబ శమనుడు. ఇతడికి 2,00,000 యోజనాల దూరంలో బుధగ్రహం ఉంది. శుక్రుడితో సమానంగా సంచరిస్తూ ఉంటాడు. సౌమ్యుడు. అతివాత, అభ్రపాత, అనావృష్ట్యాది భయాలకు సూచకం ఈ గ్రహం. ఇతడికి 2,00,000 యోజనాల ఎత్తు అంగారకుడున్నాడు. ఇతడు 3 పక్షాలకు ఒక రాశిని అనుభవిస్తూ ఉంటాడు. ఇతడు వక్రుడు కాకపోతే శుభంకరుడే. ఇతడికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి అంటే గురువు ఉన్నాడు. ఒక్కొక్క రాశిలో ఏడాది పాటు ఉంటాడు. వక్రుడు కానంత వరకు ఇతడు అనుకూలుడే. అటుపైన 2,00,000 యోజనాల దూరంలో శనిగ్రహం ఉంది. ఇతడు శనీశ్వరుడు, మందగతి, సూర్యపుత్రుడు. 30 నెలలుగా కదులుతాడు. అంటే ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇతడు సహజంగా అశుభదాయి. ఇతనికి 11,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. వీరు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారు. లోకానాం శం భావయంతో మునయః సప్తతే మునే యత్తద్విష్ణు పదం స్థానం దక్షిణం క్రమతేచతే. ఈ సప్తర్షి మండలానికి పైన 13,00,000 యోజనాల దూరంలో
మహాభాగవతోత్తముడు లోకవందితుడైన ధ్రువుడు ఉంటాడు. ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున కనపడుతూ ఉంటాడు. ఇతడికి చలనం లేదు. సర్వదేవ పూజితుడు. తన తేజస్సుతో తక్కిన గ్రహాలను ప్రకాశింపచేస్తూ ఉంటాడు. మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టి వేయబడిన పశువు మండలాకారంగా తిరిగినట్టే గ్రహరాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాలచక్ర నియోజితాలైన గ్రహరాశులు అంతర్బహిత్వ భాగంలో ధ్రువుడు కేంద్ర బిందువుగా వాయు ప్రేరితాలై కదలాడుతూ ఉంటాడు. ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మసారథులు. ఆకాశంలో డేగల్లాగా అంటే పక్షుల్లాగా ఆకల్పాంతం కదలాడుతూ ఉంటాయి. నారద, ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడికి యోగాలకు సమకూరుస్తూ నింగిలో విహరిస్తుంటాయే తప్ప ఎన్నటికీ నేలకు రాలవు. యోగధారణ విద్యలో ఆరితేరిన వారు కొందరు ఈ జ్యోతిష్ చక్రాన్ని సింసుమార స్వరూపంగా అనుసంధానం చేస్తుంటారు. తలకిందులుగా కుండలీభూత శరీరులై పుచ్చాగ్రంలో ధ్రువుణ్ణి సంభావన చేస్తారు. ఇంకా అంతర జ్యోతిష్ చక్రం కల్మషరహితుడైన ప్రజాపతి లాంగులంలోనూ అగ్ని, ఇంద్ర, యమ, ధాతృ, విధాతృ దేవతలు పుచ్చాంతంలో కటి ప్రదేశంలో, సప్త ఋషులు కుడివైపున, ఉత్తరాయణ గ్రహాలు ఎడంవైపున, దక్షిణాయన గ్రహాలు స్థాపించబడతాయి. కుండలాభోగానికి ఇరువైపులా సమసంఖ్యలో అవయవాలు గ్రహాలు భావింపబడతాయి. అజవీధిని పృష్ఠభాగంలో, ఆకాశాన్ని ఉదర భాగంలో, పునర్వసు పుష్య నక్షత్రాలకు కుడి ఎడమ తొడలలో, ఆరుద్రాశేషాలను కుడి ఎడమ పాదాలలో, అవిజిత్తు ఉత్తరాషాఢాలను కుడి ఎడమ ముకుపుటాలలో, శృతి జలబాలను కుడి ఎడమ కన్నులలో, ధనిష్ట మూల నక్షత్రాలను కుడి ఎడమ చెవులలో, మగ మొదలైన 8 దక్షిణాయన నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా వామపార్శ్వ భాగంలో, మృగశీర్షాదులైన 8 ఉత్తరాయణ నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా దక్షిణ పార్శ్వ భాగంలోను, శతతార జ్యేష్ఠ నక్షత్రాలను కుడి ఎడమ భుజాలలోను, అగస్తిని పై దవడలోను, యముడిని కింద దవడలోను, అంగారకుడిని ముఖ భాగంలోను, శనిని గుద భాగంలోను, బృహస్పతిని మూపురంలోను, అర్కుడిని వక్షస్థలంలోను, నారాయణుడిని హృదయంలోను, చంద్రుడిని మనసులోను, అశ్వినులనేమో స్థానాల్లోనూ, ఉసనుని అంటే శుక్రుడిని నాభిలోను, బుధుడిని ప్రాణాపానాలలోను, రాహుకేతువుల కంఠంలోను, కేతువులను సర్వాంగాలలోను, తక్కిన తారాగణాలను రోమకోపాలలోను ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా శరీర విష్ణుమయం అవుతుంది, సర్వదేవమయం అవుతుంది. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇలా ప్రతిష్ఠించుకొని మౌనంగా కన్నులు మూసుకొని ధ్యాన తత్పరుడు అవ్వాలి. నమో జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహి అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ముప్పొద్దులా చేసేవారికి గ్రహ నక్షత్ర తార సంబంధమైన దోషాలు, అధిదైవికమైన పాపాలు నశిస్తాయి. తత్కాల సంభవాలైన పీడలు కూడా తొలగిపోతాయి. నారద మహర్షి సూర్యమండలానికి 5 యోజనాల క్రిందుగా రాహుమండలం ఉంది. అది ఒక నక్షత్రంలాగా సంచరిస్తూ ఉంటుంది. సూర్యచంద్ర గ్రహణాలకు ఈ రాహు గ్రహమే కారణం. ఇతడు సింహికాసుతుడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని, ఖేటత్వాన్ని పొందాడు. సూర్యుడిని ఆచ్ఛాదించేటప్పుడు రవిబింబం కన్నా 1000 రెట్లు విస్తరిస్తాడు. చంద్రుణ్ణి కబలించేటప్పుడు త్రయోదశ సహస్రంగా విస్తరిస్తాడు. పూర్ణిమ నాడే ఇతడికి చంద్రుడితో వైరం. సూర్యచంద్రులకి దూరంగా ఉండి కబలిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆశ్చర్యచకితుడైన ముహూర్త కాలంలో రాహు తొలగిపోతాడు. దీన్నే విడుపు ఉపరాగం అంటారు. ఈ గ్రహరాశులకు కింద భాగాన లోకాలు ఉన్నాయి.
సిద్ధచారుణ విద్యాధర లోకాలు, యోజనాయుత విఖ్యాతాలు, పుణ్య నిషేవితాలు, వీటికి క్రిందుగా యక్ష రాక్షస పిశాచ ప్రేతభూత విహారలోకాలు ఉన్నాయి. వాయు సంచారం ఉన్నంత మేరకు అంతరిక్షం అంటారు. మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేర కూడా ఇదే. వీటికి 100 యోజనాల కింద భాగంలో భూగోళం ఉంది. సువర్ణసేన సారస హంసాది పక్షి నివహం భూమి మీద జన్మించి పైకి ఎగురుతున్నాయి. తక్కిన జీవరాశి భూమి మీద పుట్టి భూమి మీదనే నివసిస్తోంది. అధోలోకాల వర్ణన మిగతాది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.